మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సో ఇంకా 2 డేస్లో రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎలా ఉందంటారు బయట సిచ్యువేషన్? అంటే సిచ్యువేషన్స్ అంటే హ్యాపీగానే ఉంది. కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రాకముందు సంబరాలంటే చూసేవాడికి కూడా హేళనగా ఉంటుంది. అందుకని ఇంకొకళ్ళు మమ్మల్ని పాయింట్అవుట్ చేసే లేకుండా మాలో మేమే సంబరాలు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా రేపు 4వ తారీఖు తర్వాత అసలు హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుంది, జగనన్న గారు రెండోసారి సీఎం అవుతారు, ఆ సంబరం అనేది ఎలా ఉంటుందో కూడా మేము ప్రతి ఒక్కళ్ళ పార్టీ వాళ్ళకి అని తెలియజేస్తామండి. మేము సో ఈ రిజల్ట్స్ అయితే ఎలా ఉన్నాయి మేడం? ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చినాయి కదా, రిలీజ్ అయినాయి. సో అవి ఎలా ఉన్నాయి? ఆ రిపోర్ట్ ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ అనేది ఉంది 80% జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా ఉంది. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు జాబ్ హోల్డర్స్, జాబ్లో వాళ్ళకి ఇది చేయలేదు అది చేయలేదు అందుకే వాళ్ళు వేయలేదు అది ఇదని చెప్పని చెప్తా ఉన్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు, అవన్నీ ఎవరు మనసులో పెట్టుకోవద్దు. అసలు అది దృష్టిలో కూడా రానివ్వకండి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్లో కొంతమంది 100కి ఏదో 10% సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు. ఎందుకంటే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని ఒక 10% ఆలోచించుకున్నారు. 90% మనం కాకపోయినా పేదవాడికి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని 90% ఆలోచించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్క పార్టీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా బాగా జరిగింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని చెప్పనని కన్ఫర్మ్ అయిపోయిందండి. ఓకే. సో సెలబ్రేషన్స్కి అయితే రెడీ చేస్తున్నారా మేడం? రెడీ మేము చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అసలు ఆ సంబరాలు అనేది మా దగ్గరికే వస్తాయి. మేము వెతుకోవాల్సిన అవసరం లేదు. సంబరమే మా దగ్గరికి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఎలా అయితే పేద ప్రజలకు ఎలానే చేశారో అలానే మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా అందరికీ 100లో 5% 10% ఆగుండొచ్చు. ఈసారి ఆ 10% కూడా ఏది లేకుండా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరికీ చేస్తారు. మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు పైన సింహాసనంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఉంటారు.